హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాల్లబంeni కిచెన్. ఈరోజు స్వీట్ వచ్చేసి రవ్వ లడ్డు. దానికి కావాల్సిన పదార్థములు ఈ గిన్నె నిండా బొంబాయి రవ్వ, ముప్పావు కప్పు సగం పైన చక్కెర, ఒక అర్ధ కప్పు జీడిపప్పు, ఒక 4 స్పూన్లు నెయ్యి, కొంచెం పచ్చకర్పూరం, పాలు కాసి చల్లార్చుకున్న పాలు, ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు వేసుకోవాలి, బాగా మంచి కలర్ వచ్చేదాకా. ఈ పచ్చకర్పూరం వేసుకుంటే మంచి లడ్డూలో కానీ రవ్వ లడ్డులో కానీ మంచి స్మెల్ వస్తుంది. బాగా దోరగా వేసి వేపుకోవాలి. మంట చిన్న మంట మీద పెట్టి వేపుకోవాలి బాగా. ఈ రవ్వ లడ్డూలు బెల్లంతో కూడా చేసుకోవచ్చు. నేను చక్కెరతో చేస్తున్నాను. జీడిపప్పు వేగిపోయినాయి, బాగా మంచి కలర్ వచ్చేదాకా తీసి పక్కన పెట్టుకుందాం. గిన్నెలో వేసుకుని ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ వేసుకుందాం, వేయించుకుందాం. ఇంకొంచెం మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసి మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి బాగా బొంబాయి రవ్వ. చిన్న మంట మీద వేపుకోవాలి బాగా. మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి బొంబాయి రవ్వ. మాడిపోకుండా లైట్ కలర్ వచ్చేదాకా మంచి స్మెల్ వస్తుంది వేగినప్పుడు. అప్పుడు దాకా వేపుకోవాలి బాగా చిన్న మంటలో పెట్టి. బాగా మంచి వాసన వస్తుంది. వాసన వచ్చేదాకా వేయించుకోవాలి బొంబాయి రవ్వ. లేకపోతే పచ్చి వాసన వచ్చి బాగా మంచి వాసన రాదు. రవ్వ లడ్డులు బాగుండవు. బాగా వేగాలి కలర్ మారేదాకా.
ఈ రవ్వ ఇలా ఈ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కెర మెత్తగా మిక్సీకి వేసుకోవాలి. చక్కెర ఇందులో పచ్చకర్పూరం 2 కలిపి మిక్స్ చేసుకోవాలి. మిక్సీకి వేసుకుని మెత్త పొడి చేసుకోవాలి. మెత్తగా పొడి చేసుకున్న చక్కెర పొడి ఇందులో రవ్వలో వేసుకోవాలి, కలుపుకోవాలి 2. ఇందులోనే వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసుకోవాలి. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతా రవ్వ, చక్కెర పొడి, జీడిపప్పు, పచ్చకర్పూరం అంతా బాగా కలుపుకుని నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోవాలి. వేసుకునే వాళ్ళు ఇష్టం ఉంటే పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే పచ్చి కొబ్బరి అయితేనే బాగుంటుంది. ఎండు కొబ్బరి అయితే బాగాదు. కాసి చల్లారబెట్టుకున్న పాలు పోసుకోవాలి. దీంట్లో కొంచెం సరిపడాన్ని, మళ్ళీ ఎక్కువ పోతే పలసగా అయిపోతుంది. బాగా ఒక టీ తాగే గ్లాస్ సరిపోతుంది. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఉండకొచ్చేటట్టు పోసుకోవాలి. నీ పాలు ఎక్కువ పోసుకుంటే పలసగా అయిపోయి ఉండలు రావు. ఇట్లా కలుపుకోవాలి. కొంచెం చల్లారినాక ఉండలు చుట్టుకోవాలి. చల్లార పెడదాము. ఉండలు చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాం. ఒక 10 నిమిషాలు చల్లగా అవుతుంది. నిమిషాలు అయింది. చల్లగా అయిపోయింది. రవ్వ, చక్కెర అంతా ఇది ఉండలు చేసుకోవాలి. రవ్వ లడ్డూలాగా చుట్టుకోవాలి. బాగా గట్టిగా చుట్టుకుంటే బాగుంటుంది. ఇలాగే అన్నీ చుట్టుకోవాలి. కొంచెం మధ్య మధ్యలో చెయ్యి కడుక్కుంటా అంటే చేతికి అవ్వకుండా ఉండలు బాగా నమ్మగా వస్తాయి. చూపించు ఉండలు చెయ్యడం పెడతాను. ఇట్లాగే అన్నీ చేసుకోవాలి. ఉండలు చేసుకుంటే 10-15 రోజులైనా బాగా ఫ్రెష్ బాగా చిన్న చెట్టు అన్నీ అయిపోయినాక టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకుని తినండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకోండి. టేస్టీ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ టచ్ చేసి ఆల్లో పెట్టుకోండి. బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఆల్ ద బెస్ట్.